దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 151వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ, అలాగే మచిలీపట్నం కూడా. ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు చెప్తున్నదల్లా ఏంటి అంటే, ధర్మప్రకాష్ గారు జీవిత చరిత్రలో చివరి దాకా వచ్చేసాం. ఆయన సృష్టికర్త, ఈయన అని గ్రహించి వచ్చిన ఆయన అంతే తప్ప అది కావాలి ఇది కావాలని అడిగి కానీ ఈ కోరిక నెరవేరేది వచ్చిన ఆయన కాదు. అసలు ఉన్న ప్రపంచంలో దేవుడు అన్న ఆయన ఉంటే ఈయనే, సృష్టికర్త అన్న ఆయన ఈయనే అని తెలుసుకుని వచ్చిన ఆయన. అందుకే ఈయన చరిత్ర మేము ముందుకు తీసుకొచ్చా. ఆయన జీవితం అంతా త్యాగపూరితంగా నడిచింది. చివరి దాకా వచ్చేసాం. ఆ తర్వాత ఆయన గురువుగారు అయినటువంటి భక్త సింగ్ గారి దగ్గర ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు ఆయన స్వహస్తాలతో కొన్ని రాసుకున్నాయన్నీ ఈ రచయిత పిళ్ళ వెంకటరత్నం గారు, రచయిత గారు అవి కూడా ఆఖరిలో చెప్పారు. ఇదిగో అసలు ఆయన స్వహస్తాలతో రాసుకున్న మాటలు ఎలా ఉన్నాయని చెప్పి, గాంధీ గారిని చూసి ఆయన ఏమి నేర్చుకున్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన చెప్పింది ఏంటి, అలాగే స్టాన్లీ జోన్స్ అని ఆయన చెప్పింది ఏం చెప్పాడు, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ మీకు చెప్పుకుంటూ వస్తూ, ఈ భక్త్ సింగ్ గారు కూడా, నాయన భక్త్ సింగ్ గారికి 70 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన కలిసినప్పుడు, ఈ సందర్భాలు జరుగుతున్నప్పుడు, నాయన నేను మొట్టమొదటిగా ప్రభువును నన్ను దర్శించినప్పుడు నాతో దేవుడు మాట్లాడారు. ఎట్లా మాట్లాడారో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతుండగా నా చెవుల్లో స్వరం వినిపించింది అని చెప్పారు. ఇక వివరం చెప్పలా. ఆ వాక్యం ఏంటి, ఏం స్వరం చెప్దాం అంటే ఆ ఎపిసోడ్లో టైం సరిపోలా, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అయితే అది ఈ ఎపిసోడ్లో చెప్పాలి. దానికంటే ముందుగా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ 6-7 నిమిషాలు ఉంటుంది. వీడియో క్లిప్పింగ్ ఒకటి తెచ్చాను, అది మీకు ప్లే చేయాలి. అది ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో నా యొక్క ప్రియ శిష్యుడు ఒక ఆయన అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తారు ఆర్టీసీలో. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి నన్ను పిలిచారు, ఆహ్వానించారు. మాది ఎప్పుడో నేను ఉద్యోగం చేస్తుండగా ఆయన నా దగ్గర పనిచేశాడు. ఆయన ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు రిటైర్ అవుతుంటే నన్ను పిలిచారు. సార్ మీరు కూడా మాట్లాడాలి నా రిటైర్మెంట్ ఫంక్షన్లో అన్నారు. ఇప్పుడు నాకు సమస్య ఏంటంటే, నేను ప్రభు వైపు చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా నోరు తెరిస్తే నా ప్రభువును గనపరచకుండా నేను ఏం చెప్పడానికి నా మనసు అంగీకరించట్లా. దేవుడి ప్రేరణ కూడా అంతే. నా ప్రభువు నామం ఘనపరచకుండా నేను ఏం చెప్పడానికి వీలు పడదు. ఇక్కడ వచ్చేసరికి నాకు లైట్గా సూచన చేశాడు మా మిత్రుడు. ఆయన, సార్ మరి ఇది రిటైర్మెంట్ ఫంక్షన్, అందరూ హిందువులు ఉంటారు కదా, క్రైస్తవులు తక్కువే ఉంటారు కదా, జనరలైజ్ చేసి చెప్తే బాగుంటుందంటే, ఓకే నేను అలాగే చెప్తానులే అన్న. ఎందుకంటే సాతానుడు ఈ లోకంలో యేసు ప్రభు వైపు చూడకుండా చేయడానికి ఎన్నో రకాలుగా భ్రమ చేస్తుంటే, యేసు ప్రభు గురించి ఎవరైనా మాట్లాడుతుంది, ఇదిగో మత ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేటు, లేకపోతే ఇది మంద కాదు అని అట్లా విముఖత వచ్చేసేటువంటి పరిస్థితి చాలామందిలో సాతానుడు సృష్టించాడు. ఆ పరిస్థితుల్లో మనం చెప్పాల్సిన విధం ఎట్లా చెప్పాలి అంటే, బాబు అసలు విషయం చెప్తున్నానండి, సృష్టికర్త నా దేవుడు ఒకే దేవుడు అనే విషయం చెప్పాలి. సరే అది ఎట్లా చెప్పాలని ఆలోచించుకుని ఈ యొక్క ధర్మప్రకాష్ గారు చెప్పిన పందానే అవలంబించారు. ధర్మప్రకాష్ గారు అమెరికాలో ఉండగా ఒక హిందువుల మీటింగు పిలిపించారు ఆయన్ని. ఆ వివేకానంద సొసైటీ వాళ్ళు పిలిచి, అయ్యా మీకు అన్ని శాస్త్రాలు తెలుసు కదా, బైబిల్తో పాటు హిందువుల మీటింగ్ పిలుస్తున్నాం, మీరు కూడా చెప్పండి అన్నారు. ఆయన ఏం చెప్పాలో ఆయనకి అర్థం అవ్వాలా. యేసు ప్రభు గురించి చెప్తే అదొక తంట, ఇట్లా కాదు అట్లా కాదు అని ఆయన చేశాడంటే దేవుని ప్రేమ అని చెప్పడం మొదలుపెట్టాడు. బ్రహ్మాండంగా వెళ్ళిందట. అది విన్నవాళ్ళు బ్రహ్మాండంగా ఉంది అన్నారు. ఇప్పుడు అది ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ప్రేరణ ఇచ్చిన కూడా దేవుని ప్రేమ గురించి చెప్దాంలే అనుకున్నాను. నేను వీడియో మీకు ప్లే చేస్తా, మీరు చూదురు. కానీ అసలు నేను చెప్పిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమలో మరి మీరేం చెప్పారు సార్ అని అనవచ్చు కదా. నేను ఒకటే చెప్పా, ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టించినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుప్రభు అని కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు కానీ నేనేం చెప్పలా. కాబట్టి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన మనకు చేసిన గొప్ప మేలు 2 మేలు ఉన్నాయి. ఫస్ట్ మేలు అంటే మనకు మానవ జన్మ ఇవ్వటం. మనిషి జన్మ ఈ చరాచర ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల్ని, జీవరాశుల్ని నేను చూశా. అందరికంటే ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో మంచి జన్మ మానవ జన్మగా చూశా నేను. అన్ని క్వాలిటీస్ ఇచ్చాడు మానవుడికి. కాబట్టి ఉత్తమమైన జన్మ మనకి ఇవ్వటం అనేది మహాభాగ్యం మనకి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇక్కడితో వదిలేలే, అది మనం ఏమైనా చేసామని ఇచ్చాడా? ఆయన అసలు సృష్టికర్త ఎవరో మనకు తెలుసో తెలీదు, అయినా ఆయనకి సంబంధం లేదు. ఆయన మనకి మంచిగా ఒక మంచి జన్మ ఇవ్వదలుచుకున్నాడు, ఇచ్చేశాడు.
ఇక రెండవది ఏంటో మేలు మనకు చేసింది చెప్పనా, నువ్వు ఇచ్చిన తర్వాత మంచి జన్మ మనం అడక్కోకుండానే మనం ఊహించకుండా ఉన్నటువంటి గొప్ప జన్మ మనకి ఇచ్చిన తర్వాత ఆయన ఇంకేం చేశాడో తెలుసా, నేను ఇంత మంచి జన్మ ఇచ్చే కదా నేను ఆయన అనుకుని ఉండడో ఎప్పుడు అన్ని జీవుల కంటే నేను ఇంత బాగా ఉన్నానో లేదో అని ఆయన గ్రహిస్తాడో లేదో కానీ నేనైతే మంచి జన్మ ఇచ్చాను. ఈయన ఆయన జీవిత కాలంలో మంచి పనులు చేస్తాడా చెడ్డ పనులు చేస్తాడా లేకపోతే నిరంతరము ఈ గొప్ప జన్మ ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటాడా ఏంటో చూద్దామని చెప్పి దేవుడు మన అందరి జీవితాల్లో మనం ఏమేమి చేస్తున్నాము ఏమేమి ఆలోచిస్తాం అన్ని లెక్కలు రాసి అట్ట పెట్టుకుంటున్నాడు అబ్బాయి అని చెప్పారు. అన్ని లెక్కలు అందరూ అంటే అందరు లెక్కలు పెట్టుకుంటున్నాడు. ఎందుకు ఈ లెక్కలు, ఏదో జన్మ ఇచ్చాడు మనం తప్పో రైటో చేసి వెళ్ళిపోతామంటే ఈ జన్మలో మనం చేసిన పనులు బట్టి ఈ తర్వాత జన్మలో కూడా ఒక స్థానం మంచి స్థానం ఇవ్వాలని ఒకటి. రెండు, మన తర్వాత మన పిల్లలు మన మనవాళ్ళు బిడ్డ తరాన ఒకవేళ మంచి పనులు మనం చేసినట్లయితే ఇవన్నీ లెక్కలు కట్టి మనకి ఈ జీవితం అనంతరం ఇచ్చేటువంటి మంచి స్థానం పక్కన పెట్టి ఇంకా మన బిడ్డల తరంలో కూడా మనం చేసిన మంచి పనులకి రిజల్ట్ ఆ ఫలితం వాళ్ళకు కూడా ఇవ్వదలుచుకుని మొత్తం రాసి అట్టే పెట్టుకుంటూ ఉన్నాడు. అట్లా ఉన్నాడు అని గ్రహించిన వాళ్ళు చాలా మంచి పనులు చేస్తూ అబ్బో ఈ జన్మను మనం సార్థకం చేసుకుంటే మనకి ఎంత మేలు జరుగుద్ది, ఇక్కడ మనకు జరుగుద్ది, మనం వేరే మంచి చోటుకి వెళ్తాం, అలాగే నా పిల్లల తరాల దీనికి ప్రతిఫలం వస్తుందని గ్రహించిన వాళ్ళు మంచి మంచి పనులు చేస్తారు, గ్రహించిన వాళ్ళు చేయరు. మరి ఈ యొక్క నా మిత్రుడు రిటైర్ అవుతున్నటువంటి వెంకటేశ్వరరావు చాలా మంచి గుణాలు కలిగి ఉన్న మనిషి. ఆయన ఈ జన్మని బాగా సద్వినియోగం చేసుకున్నాడు, నేను చూశాను. ఏంటి సద్వినియోగం? ఉద్యోగం అంటే ఉద్యోగం మాత్రమే కాదు, ఆయన సేవా దృక్పథంతో ఎవరికి ఏమి హెల్ప్ చేయాలని నిరంతరం ఆలోచిస్తూ అలా ఎవరికైనా సరే సహాయం చేసే గుణంతో మంచి మంచి పనులు చేశాడు. ఆయనకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ చేసిన మంచి పనులకు ఆయనకి 2 లాభాలు రాబోతూ ఉన్నాయి. మొదటి లాభము, ఆయన మంచి స్థానానికి వెళ్తాడు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత. రెండోది బిడ్డ తరాన ఆయన వాళ్ళ యొక్క సంతానానికి ఈయన చేసిన పనులకి ఆ ప్రతిఫలం వస్తుంది. ఈ యొక్క మంచిగా చేయటం అనేది ఆయనకి చాలా ధన్యత తెచ్చిపెట్టింది. కాబట్టి నేను అతను కోరుకునేది రిటైర్ అయిన తర్వాత కూడా ఇదే రకంగా ఇతరులకు ఏదో రకంగా ఇతరుల ముఖంలో సంతోషం చూసేటట్టుగా వాళ్ళు ఎలా చేస్తే సంతోషపడతారు ఆ రకమైన పనులు చేసి ఇంకా నువ్వు మంచిగా ఉండి నీకు ప్రతిఫలం రావాల్సిన ప్రతిఫలం ఇంకా హెచ్చింపు చేసుకోమని నేను కోరుకుంటున్నాను. మనలో ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ కాని వాళ్ళు అందరూ కూడా మీరు గ్రహించండి. నేను ఎంతో స్టడీ చేసి ఈ విషయాలు గ్రహించాను. మీరు కూడా సాధ్యమైనంత వరకు మన చేతిలో అవకాశం ఉన్నంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులను ప్రేమిస్తూ ఇతరుల యొక్క క్షేమం చూసి మనం చేస్తూ ఉంటే తగిన ప్రతిఫలం మనకు వస్తుంది అని చెప్పి నేను ముగించడం జరిగింది. అబ్బో చాలా బాగా చెప్పారు అన్నారు. ఎక్కడెక్కడైనా యేసు ప్రభు గురించి చెప్పానా, సృష్టికర్త ఈయన అని చెప్పానా? చెప్పలా. కానీ దేవుడు అన్న ఆయన ఉన్నాడు, ఆయన ఎలా చేస్తాడు అన్న ఆ దేవుడు ఎవరో వాడు కనుక్కుంటాడు కాక ఆ మాత్రం కనుక్కోలేడు మనకెందుకు ఇక చెప్పడం, అసలు ఆ దేవుడు ఎవరై ఉంటారా అని కనుక్కుంటాడు. కాబట్టి అలా చెప్పడం జరిగింది. నా ఉద్దేశం ఆ యొక్క చిన్న వీడియో 6-7 నిమిషాల వీడియో కూడా మీ ముందు ప్లే చేస్తున్నాను, చూడండి. వెంటనే నేను కంటిన్యూ చేస్తాను. వెంకటేశ్వరరావు రిటైర్ అవ్వడం, ఈ రకమైన స్థితిలో అభినందనలు పొందడం అనేది దేవుడు ఇచ్చినటువంటి వరం. అది వెంకటేశ్వరరావు కాదు ఎవరికైనా కూడా ఆ టెన్యూర్ మరి 50 సంవత్సరాలు 52 సంవత్సరాలు అనుకుంటా చక్కగా పనిచేసి ఎంతమంది ఆత్మీయులు మంచిగా రిటైర్ అవడం, రిటైర్ అయిన సందర్భంగా అందరూ ప్రేమపూర్వకంగా ఆయన అభినందించడానికి ఎంతమంది కూడుకోవడం అనేది ఆయనకి దేవుడు కలిగజేసినటువంటి గొప్ప భాగ్యంగానే నేను భావిస్తున్నాను. అయితే మా అనుబంధం కూడా చాలా తక్కువ పీరియడ్. నేను 2 సంవత్సరాల 8 నెలలు గుంటూరులో పనిచేశాను ఫస్ట్ క్లాస్గా. నా టెన్యూర్ ఆయన ఆఫీస్లో ఉన్నాడు. అప్పటికి నాకు ప్రియమైన శిష్యుడు. ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత 4 రోజులు 5 రోజులు కొద్ది రోజులు సంవత్సరాలు 2 సంవత్సరాలు మాట్లాడుకుంటారు ఎవరి దాకా వెళ్ళిపోతారు. కానీ ఆయనలో ఉన్న సుఖం అంటారు దాన్ని. ఏంటంటే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడటం, బాగున్నారా అని అనుకోవటం. అప్పుడు శిష్యుడి స్థానం వల్ల నా మిత్రుడు అనే స్థానం. ఆ తర్వాత ప్రతి వారం కూడా మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, మీరు ఎట్లా ఉన్నారని ఇక మన సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడినప్పుడు నా సొంత తమ్ముడే అనిపించింది.
అట్లాంటి రిలేషన్ 16 సంవత్సరాలు నేను రిటైర్ అయ్యాను. ఆ రిలేషన్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. వెంకటేశ్వరరావు దగ్గరికి ఫోన్ కాలేజీ ఎందుకు రాలేదబ్బా, నేను చేయాలి అని నాకు అనిపిస్తాం. అంటే మరి ఎంతోమందితో మనం పనిచేసాం, కానీ ఎంతోమందితో కలిసి పనిచేసాం ఇద్దరు ఆర్టిస్ట్. కానీ ఆయన అలా టైం స్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అదే ఈ యొక్క అనుభవానికి కారణమైంది. అయితే నేను రిటైర్ అయిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను చాలా హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా జోవియల్గా ఉండడం జరిగేది. ఇప్పుడు మీరు వీడియో క్లిప్పింగ్ చూశారు కదా, వీడియో క్లిప్పింగ్ చూశారు కాబట్టి అది నేను ఆ రోజు చేసింది. మీరు కూడా మరి ఎందుకు మీకు వీడియో క్లిప్పింగ్ చేసి చూపించానంటే, మిమ్మల్ని అయినా ఎవరైనా ఏదైనా ఫంక్షన్లకైనా పిలిచినప్పుడు మాట్లాడమన్నప్పుడు డైరెక్ట్గా యేసు ప్రభువు దేవుడు ఆయన్ని అంగీకరిస్తే మనం పరలోకం వెళ్తాం, లేకపోతే వెళ్ళం అనే పదాలు మనం మొదలు పెడితే వాళ్ళు ఏంటంటే ఇదేదో మత ప్రచారం లాగా ఉంది, మాకెందుకు ఇవన్నీ అని చెప్పి వినకుండా పోవటం అనేది జరుగుతుంది. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే దేవుడు కూడా ఇట్లా సమయానుకూలంగా ఎవరికి ఎట్లా చెప్పాలో అలా చెప్పాలని దేవుడు కూడా ఆయన భక్తులకి సూచించాడు, అలా చేయించాడు. పౌలు భక్తుడి ద్వారా ఆ యొక్క ఏథెన్స్ వాసులారా అని చెప్పి ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఏథెన్స్ వాసులారా మీరు అధిక దైవారాధన, దేవుడంటే భక్తి కలిగిన వారని నేను గ్రహించాను అన్నాడు. వాళ్ళంతా అన్యులు, వాళ్ళు విగ్రహాలను పూజిస్తారు. మీరు అధికమైనటువంటి దైవభక్తి కలిగిన వారని నేను గ్రహించాను, మీ బలిపీఠాలు అవి చూచిన తర్వాత అన్నాడు. అలా అమ్మ మనం మంచి దైవభక్తి గలవారం అని మెచ్చుకుంటున్నాడు ఈయన అనుకున్నారు. కానీ ఆయన తిప్పి 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 తీసుకుంటూ వచ్చి, మీరు ఏ దేవుడిని గురించి మీరు భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుడినే మీకు చెప్పబోతున్నాను వినండి అబ్బాయి అన్నాడు. ఆ దేవుడు ఈయన అని అలా తీసుకొచ్చాడు. అలా దేవుడు అలా అనుకూలంగా చెప్పాడు. ఇప్పుడు నా ప్రసంగంలో యేసు ప్రభు అనే పేరు చెప్పుకోకుండా, బైబిల్ గ్రంథంలో దేవుడు అనే పేరు చెప్పకుండా, దేవుడు అన్న ఆయన సృష్టికర్త అనే దాంతో చేశాను. మీరు కూడా అట్లా సృష్టికర్త అని చెప్తే మిగతా విషయాలు ఆ సృష్టికర్త ఎవరో వెతుక్కుంటే ఇంకెక్కడా దొరకడు, ఇక్కడే దొరుకుతాడు, వాళ్ళకి తెలిసిపోద్ది. సృష్టికర్తని నేనని ఇంకెక్కడ ఎవరో చెప్పలేదు కదా, అనుకోవటమే. కానీ బైబిల్ గ్రంథంలో నేను సృష్టికర్తను అబ్బాయి అన్నాడు. ఇంకెవరు అలా ఎందుకు సృష్టికర్త అనగానే వేరే వైపుకి వెళ్తుంది ఎవరి మైండ్ అయినా, ఇదే కరెక్ట్ అని తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. మీకు కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎలా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకే మీకు ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ ప్లే చేయటం ఇది. ఇకపోతే ధర్మప్రకాష్ గారి యొక్క జీవిత చరిత్రలో మరి ఆయన స్వహస్తాలతో రాసుకున్నప్పుడు భక్త సింగ్ గారితో ఆయన జరిగిన సంభాషణలో భక్త సింగ్ గారు చెప్తున్నారు, ఆయన ధర్మప్రకాష్ నువ్వు పుట్టకముందే 8 సంవత్సరాల క్రితం, ధర్మప్రకాష్ 1937లో పుట్టాడు. 1929లో అంటే ఆయన పుట్టకముందు 8 సంవత్సరాల క్రితం దేవుడు స్వరంతో భక్త్ సింగ్ గారితో మాట్లాడాడు. అంతే కదా, భక్త్ సింగ్ గారికి అప్పుడు 30 సంవత్సరాలు దాటి ఉంటాయి కదా, ప్రభు వైపు చోట్ల మరి 30 ఆ ప్రాంతాలు ఉంటాయి. ఆ సందర్భంగా ప్రభు మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటి అనేది మీకు చెప్తే ఇక ఆ తర్వాత ఏంటో కంటిన్యూ చేద్దాం. అదేంటి అంటే యోహాను సువార్త 3:3 చదువుతున్నాడట ఈయన. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను అనేది మాట. ఈ మాట చదువుతూ ఉన్నాడు, బాగానే ఉంది. ఆ రోజు ఇప్పుడు 1929 అప్పుడు, అంటే ఇప్పుడు ఈ చరిత్ర జరిగే ఎన్నాళ్ళైందన్నమాట, 100 సంవత్సరాలు. ఇప్పుడు 2026, 1929 అంటే ఎంత, ఇప్పుడు 97 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. ఆ భక్త్ సింగ్ గారు చెప్తున్నాడు, ఇలా నేను చదువుతున్నాను అబ్బాయి, చదువుతుండగా నాకు స్వరం వినిపించింది అంటున్నాడు. ఎందుకు స్వరం వినిపించింది? ఆ స్వరం వినిపించకపోతే మరి ఆయన మాట్లాడని మళ్ళీ కొంతమంది అంటారు, భ్రమపడ్డారేమో స్వరం వినిపించిందని. స్వరం వినిపించకపోతే ఎవరైనా ఇతర మార్గాల్లో ఉన్న మనిషి యేసు ప్రభు దేవుడైన యేసు ప్రభు వైపుకి వస్తాడా? ఊరికి నేను భ్రమపడి వచ్చేస్తాడా? అదంతా పొరపాటు. ఆయన స్వరం వినిపించకపోతే ఆయన ఎందుకు అంత అటువంటి నిర్ణయం తీసుకుంటాడు? ఆ స్వరం ఏంటి అంటే, నీతోనే నిశ్చయంగా అని వినిపించిందట. ఆ నికోదేముతోటి యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలో, నువ్వు నూతనంగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యానికి రాలేవు అంటూ నీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. నీతో నిశ్చయంగా చెప్తున్నానని ఒక మాట బైబిల్లో ఉన్న మాట అది. ఆ మాట చదువుతుంటే ఒక స్వరం బయట నుంచి వినపడుతుందంట, నీతోనే అంటున్నాడట. అంటే యేసు ప్రభువు నికోదేముతో మాట్లాడుతున్నాడని నువ్వు భావిస్తున్నావేమో. ఆ మాట నీతో కూడా మాట్లాడుతున్నా అని తెలియటం కోసం
నీతోనే నిశ్చయంగా నిశ్చయంగా అని వినపడుతుందంట చెవుళ్ళు. ఇదేంటి ఎవరో మాట్లాడుతున్నారేంటి, నాతో నిశ్చయంగా మాట్లాడుతున్నారేంటి అని భగత్ సింగ్ గారు అప్పుడు అంట, ప్రభువా నేను పాపిని అన్నాడంట. అయ్యా మరి నాతో మాట్లాడుతున్నారా, దేవుడు మాట్లాడతాడని తెలిసిపోయి ప్రభువా నేను పాపిని అంటున్నాడు. నిజంగా అప్పటికేంటి ఆయన అన్ని చెడు అలవాట్లకు లోనైపోయి ఉన్నాడు భగత్ సింగ్ గారు. ఆ యొక్క చదువు నిమిత్తం అమెరికా, ఇంగ్లాండ్, కెనడా వెళ్ళినప్పుడు అసలు దేవుడు లేదు దైవం లేదు అనుకుని చెడు అలవాట్లతో నిండిపోయి ఉన్నాడు. అంత తెలుసు కాబట్టి ఆయనకి మరి ఆయన బైబిల్ కూడా కాల్చేశాడు ఆయన చదువుకునే రోజుల్లో. ఆ దేవుడు అంటే నిర్లక్ష్యం భగత్ సింగ్ గారి చరిత్రలో. కాబట్టి ఈయన అంటున్నాడంటే ఆ మాటలు వినపడగానే ప్రభువా నేను పాపిని కదా, మరి నేను మహాపాపిని అన్నాడు. అంటుండగానే ఆయన భగత్ సింగ్ గారి దేహం నిండా ఒక ముసుగు తీసినట్టుగా తీసేశాడంట దేవుడు. ఆ దేహం నిండాట మచ్చలు, పుళ్ళు, డాగులు, దుర్వాసన వచ్చేస్తుంది. ఆయన మీద ఉన్నటువంటి ఒక తెరలాగా తీసేశాడు భగత్ సింగ్ గారికి. అస్సలు రూపం కనిపిస్తుంది. ఆయన ఒళ్ళంతా కూడా మచ్చలు, పుళ్ళు, డాగులు, కుళ్ళిపోయిన వాసన వస్తుందంట ఆయన ఒంట్లో. అసలు రూపాలు అవి. మన ఆత్మలో మనం ఎట్లా ఉన్నాం అలాంటివన్నీ మన శరీరంలోకి వస్తే అట్లా కనపడతాయి. పైకి బాగానే కనపడతాం, కానీ దేవుడు అది కళ్ళు తెరిచేటప్పుడు అట్లా వచ్చినట్ట. అప్పుడు అంటున్నాడంట దేవుడు అవి చూపించి, భగత్ సింగ్ ఈ మచ్చలు, డాగులు, పుళ్ళు నీ పాపాలే అన్నాడట. నీ ఒంటి నిండా పుళ్ళు వచ్చేసినాయి, ఈ డాగులు వచ్చేసినాయి, వాసన వస్తుందని నువ్వు అనుకుంటున్నావు, ఇవన్నీ నీ పాపాలు అని స్వరం వినిపిస్తుందట. ఇక ఈయన అన్నాడు, ఇంకా అంటున్నాడట ఇవన్నీ నీ పాపాలే అని. ఇది నా శరీరము, నీ కొరకు విడవబడినటువంటిది నా శరీరం, నీ నిమిత్తమే చిందించబడింది నా రక్తం, ఇది నీ పాపాల కొరకే చిందించబడింది, నీ పాపాలు క్షమించబడ్డాయి అని స్వరం వినిపిస్తుందంట. ఇదిగో చూసావు కదా, నా శరీరము నీ కోసమే విరవబడింది, నా రక్తం నీ కోసమే చిందించబడింది, కాబట్టి ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న ఈ పాపాలన్నిటిని నేను క్షమిస్తున్నాను అన్నాడు. దేవుడు ఎంత న్యాయంగా చూస్తున్నాడో. దేవుడే కానీ శిలువయాగం చేయకపోతే, దేవుడే కానీ శిలువయాగం చేసి ఉండకపోతే మనం ఒంటి నిండా ఇటువంటి పాపాలు పెట్టుకుని ఒంటి నిండా పుళ్ళు డాగులతో వెళ్ళి అయ్యా మమ్మల్ని క్షమించు అంటే దేవుడు నిన్ను క్షమించా అంటాకేమైనా అవకాశం ఉందా? ఎట్లా క్షమించాలి? దేవుడు న్యాయవంతుడు, 100% ధర్మాన్ని జరిగేటట్టు చూడాలి. ఒక వ్యక్తి నిండా అన్ని పాపాలు ఉంటే క్షమించేటానికి ఎట్లా వీలవడు? దానికి తగిన శిక్ష అతను అనుభవించాడా? ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవిస్తేనే అది పోతుంది పాపం. ఆ పాపం తీసేయాలంటే ఆ వ్యక్తి ఏమైనా చేశాడా? చేయలే. మరి ఈ యొక్క భగత్ సింగ్ గారి దగ్గర నుంచి పాపాలు తీసేయాలి. ఎట్లా తీసేయాలి? అందుకే మనందరి పాపాలు తీసేయటం కోసం మనకంటే ముందుగా ఆయన వచ్చి ఆ పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆ శరీరం అంతా కూడా విరగొట్టించుకుని అలాగే రక్తం కార్చి ప్రాణాన్ని అప్పగించాడు. మన నిమిత్తమే ఇదంతా చేశాడు. అది చెప్పాడు, ఇదిగో నేను చేశాను ఈ పని వల్ల ఇవన్నీ తీసేటకు వీలైంది, నీ పాపాలు క్షమించేశాను పో అన్నాడు. అయితే దేవుడికి వీలైంది. లేకపోతే వేరే మార్గాలు ఉన్నాడు, ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళి మా పాపం తీసేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటారు అనుకో. ఆయన ఎట్లా తీసేయాలి? అలాగే ఏదో పుణ్యనదులను స్నానం చేసి మా పాపాలు తీసేయండి, ఎట్లా తీసేయాలని? ఏం చేస్తే నువ్వేం చేసావని నదిలో మునిగితే నీ పాపం తీసేస్తే ఎట్లా కుదురుతుంది? ప్రతివాడు తప్పుడు పాపం చేసి నదిలో మునిగితే పాపం పోయే పక్షం అయితే న్యాయం ఎక్కడుంటుంది? కాబట్టి దేవుడు అలా చేయటానికి లేదు. దేవుడు మన తరపున ఏదన్నా చేసి ఉంటే మనకేమైనా చేయటానికి, అట్లా చేసిన దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు తప్ప ఇంకా ఎక్కడా ఎవరి కోసము అటువంటి ఆ యొక్క క్రయధనము చెల్లించాల. మన గురించి శిక్ష అనుభవించాల, మన గురించి శిక్ష అనుభవించినది. కాబట్టి ఈయనకి ఆ యొక్క అధికారం ఉంది, క్షమించే అధికారం. కాబట్టి నేను క్షమిస్తున్నా అని మీ పాపాలు క్షమించబడ్డాయన్న. ఇక భగత్ సింగ్ గారు అంటున్నారు, నేను వెంటనే ప్రభువును మనసులో అంగీకరించేశా. భగత్ సింగ్ గారు వెంటనే ఆ రోజుకి అప్పటికప్పుడే ఇక అర్థమైపోయింది, నాకు ఇన్ని పాపాలు ఉన్నాయని నాకు తెలుసు, నన్ను ఎవరు క్షమిస్తారు అనుకున్నాను, కానీ దేవుడు ఆయన చేసిన శిలువయాగంలో చెల్లించిన క్రయధనాన్ని ఉపయోగించి నన్ను నా పాపాలు తీసేసి అన్నాడు. నాకు ఎంతకంటే ఏం కావాలని ఆయన మనసులో వెంటనే అంగీకరించేశాడు. నెమ్మది వచ్చేసిందట. అంటే ఈ ధర్మప్రకాష్కి ఆయన కథ అంతా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన కథ అంతా చెప్తా ఉన్నాడు. అది ఒక మొదటి ఇన్సిడెంట్.
మొదటి ఇన్సిడెంట్. ఇక తర్వాత రోజుల్లో ఒక్కొక్కటి మరి ఆయన ఎట్లా చేసింది. ఆ తర్వాత 1932లో అప్పుడు బాప్తిజం తీసుకున్నాను బాబు అని చెప్తున్నాడు. జరిగింది 1929లో దేవుడు దర్శనం చూపించుకుంటే మనసులో అంగీకరించాడు. ఒక 3 సంవత్సరాలు ఆయన మరి సిద్ధపడి బాప్తిజం 3 సంవత్సరాలకి తీసుకోవటం జరిగింది. ఇక ఒకసారి యొక్క ధర్మప్రకాష్ గారు భక్త్ సింగ్ గారిని అడిగారు, అయ్యా ఎప్పుడు దేవుడి సన్నిధి మీతో కూడా ఉంటుంది, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఏది కావాలో అది దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు, మేమంతా చూస్తున్నాం, మీకు ఎంత ఆత్మీయ శక్తికి ఉండటానికి ఆ రహస్యం ఏంటి చెప్పండి అయ్యా అన్నారు. ఇప్పుడు మేము ఏదన్నా ఇది కావాలంటే అది అప్పటికప్పుడు వస్తుందా, మాకు రాదు, మీకు వస్తుంది, అంటే దేవుడు మీతో ఉన్నాడు. ఏంటి అది ఈ రహస్యం, దేనికి శక్తి అంటే ఆయన ఎప్పుడు విధేయత. నేను ఏమి అధికంగా చేసింది లేదు, దేవుడు ఏది చేయమంటే అది చేస్తా, అది ఆయనకి నచ్చింది. ఆయన భక్త్ సింగ్ గారు అంటున్నాడు, నన్ను ఇది చెయ్యంటే చేస్తా అంతే, ఇగో నీ ఆస్తి అంతా వదిలేసా అంటే వదిలేస్తా, నీకు తల్లి లేదు తండ్రి లేదు ఈ లోకంలో ఏం లేదు, నేను చెప్తున్నా ఇది చేయంటే అది చేస్తా అంతే. ఇక కాబట్టి ఆయన మాటకి విధేయత చూపిస్తూ చేస్తున్నా కాబట్టి ఆయన సన్నిధి నా దగ్గర ఉంటుంది అని చెప్పాడు. ఇక తర్వాత మరి ఇక ఆయన అహ్మదాబాద్లో కూడికల్లో ఉన్నాడు. ఎవరో ఈయన ధర్మప్రకాష్ గారు ఉన్నప్పుడు హెబ్రోన్, ఇప్పుడు భక్త్ సింగ్ గారు ఉండేది అక్కడ హైదరాబాద్లో హెబ్రోను చర్చిలో ఉంటారు ఎవరు, భక్త్ సింగ్ గారు. అప్పుడు భక్త్ సింగ్ గారు పిలిపించారట, ధర్మప్రకాష్ని పిలిపించండి అంటే. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాడు, మరి ఆరోగ్యం దెబ్బతినిపోయింది ఆ ప్రాంతాల్లో, మరి 90 సంవత్సరాలు వచ్చేసినట్టున్నాయి. ఆ ప్రాంతంలో ఒకరోజు పిలిపించారు, భక్త్ సింగ్ గారిని పిలిపించుకుంటే ఆయన హుటాహుటిన అహ్మదాబాద్ అంటే గుజరాత్, అక్కడ నుంచి ఆ మీటింగుల్లోంచి మరి భక్త్ సింగ్ గారు పిలిచారు. ఎందుకు పిలిచారా అని వచ్చారు. అప్పుడు పిలిచి యెషయా గ్రంథం 43 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువు ధర్మ అన్నాడట. ఆయన తీశాడట. అది మీకు కూడా చదివి వినిపిస్తా, అది ఏంటి ఏముంది అనేది. ఎందుకు అంటే మాటలు చెప్పిన తర్వాత ఇక భక్త్ సింగ్ గారు ఇక అస్వస్థతలోకి వెళ్ళిపోయారట. ఆ మాటలు చెప్పిన తర్వాత ఇక 43 అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవమంటే ధర్మ చదువుతున్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడొక యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అని ఈ వచనాలు ఉన్నాయి. ఈ మాటలు చదివిన తర్వాత ఆయన భక్త్ సింగ్ గారు అన్నాడు, దేవుడు నీకు ఇచ్చిన వర్తమానం ఇది, దాచుకో అన్నారట. దేవుడు నాకు బయలుపరిచారు ఈ వర్తమానం, అంటే దీని ప్రకారం నువ్వు ఉండు, నువ్వు నాకు ప్రియుడువు, నీకు ఏది కావాలన్నా ఇచ్చేది నేనే, నువ్వేం భయపడక్కర్లేదు అని చెప్పడం జరిగింది. భక్త్ సింగ్ గారు ఆ సాయంత్రానికి నుంచే ఇక మాట్లాడలేదు, ఇక వాక్కు ఇక అక్కడి నుంచి ఆగిపోయింది. భక్త్ సింగ్ గారు ఆఖరిలో మాట్లాడింది ఈయనతోటేనట, ఎవరితో, ధర్మగారితో. ఇక ఆ సాయంకాలానికి ఇక మాట్లాడటం అని మరి అలాగే బెడ్ మీద చాలా సంవత్సరాలు ఉండటం జరిగింది. అలాగే చాలా సంవత్సరాలు బెడ్ మీద ఉంది. అంటే అక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నారు. పార్కిన్సన్ వ్యాధి ఏదో ఆ తర్వాత వచ్చింది ఆయనకి. ఇక ఆయనకి సేవ చేస్తూ ఉండేవాళ్ళు, ఆయన నోటి ద్వారా మాట్లాడలేకపోయేవారు, అట్లా జరిగింది అది. కాబట్టి ఇక ఆ సన్నివేశం అంతా ఈయన రాసుకున్నాడు. ఇదిగో ఇట్లా జరిగింది భక్త్ సింగ్ గారితో నేను నడిచిన కొన్నాళ్ళు, ఆయనతో నాకున్న సంబంధం ఇదే అని రాశాడు. ఇక తర్వాత ధర్మగారు చిన్నతనంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఆయన రాసుకున్న ఆ ఇన్సిడెంట్. ఆయన చిన్నతనం బహుశా 8-9 సంవత్సరాలు ఉంటాయేమో ధర్మగారికి. వాళ్ళ నాన్నగారు సోహన్ లాల్ గారు పిల్లాడిని తీసుకుని మరి రోజు గాంధీ గారి దగ్గరికి వెళ్తుంటారు. సాయంకాలం పూట అక్కడ ఆరాధనలు అవి జరుగుతుంటారు, అక్కడికి వెళ్తారు. అక్కడ ఆరాధన వాళ్ళ దేవుడి
వాళ్ళ దేవుడు అంటే మళ్ళీ యేసు ప్రభు అని మనం అంటాకి లేదు. ఆ గాంధీ గారు ప్రార్థించే దేవుడు అంటే వాళ్ళు ఆరాధించే దేవుళ్ళే. కాబట్టి ఆరాధించుకుని బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారు. వినోబా గారు అని అప్పట్లో మంచి స్వాతంత్ర ఉద్యమ లీడర్ వినోబా, ఆచార్య వినోబా గారు. ఆయన కూడా అక్కడికి వచ్చాడట గాంధీ గారితో మాట్లాడటం. ఈయన చిన్నపిల్లాడుగా ఉండి ధర్మగారు విన్నాడు వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళినప్పుడు. ఆ యొక్క వినోబా గారు గాంధీ గారిని ఏమడిగారు, గాంధీ గారు ఏం చెప్పాడు, ఈ పిల్లాడు విన్నాడట. ఏమనేది వినోబా గారు, గాంధీజీ, నేను ఒక వ్యాపారస్తుడి కుమారుడినని నీకు ఎప్పుడైనా గుర్తొస్తుందా? గొప్ప గౌరవప్రదమైన నాయకుడు అవుతానని ఎప్పుడైనా ఊహించావా అన్నాడు. ఎందుకంటే గాంధీ గారు ఎంత పెద్ద గొప్ప నాయకుడయ్యి స్వాతంత్రానికి ఉద్యమాన్ని నడిపించి స్వాతంత్రం వచ్చేట్టు చేస్తాడన్నది చాలా గొప్ప విషయం. ఈరోజు మనమైతే గాంధీ గారు తెచ్చారు అంటున్నాం, కానీ గాంధీ గారు చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాళ్ళకి అందరికీ ఆశ్చర్యం. వినోబా గారు అంటున్నాడు. వినోబా గారు అంటే పెద్ద బోళ్ళంత ఆస్తులు మొత్తం అంతా ప్రజల కోసం దానం చేసేసినటువంటి వ్యక్తి, స్వాతంత్రం కోసం అటువంటి పాటుపడిన వ్యక్తులు వాళ్ళు. ఆయన గాంధీజీ చూసి ఏమంటున్నాడంటే, గాంధీజీ ఏమంటున్నాడంటే ఇట్లా అడుగుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు సమయం అవుతుంది కాబట్టి కొంచెం ఈ డిస్కషన్ కొంచెం దూరం వెళ్తుంది. తర్వాత ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేయదలుచుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ యొక్క మ్యాటర్ ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడుతుంది. ఎక్కడ ఆగిందో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వినోబా గారు గాంధీతో జరిగే సంభాషణ ధర్మ గారు ఉన్నట్టు ఆయన చెప్పాడు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకెళ్దాం. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుల, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ 151వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, వింటున్న బిడ్డల హృదయాలు తెలిసి విషయాన్ని గ్రహించే శక్తిని కూడా దయచేసి ఆశీర్వదించిన వందనాలు. నిరంతరము ప్రభువా మీ కృప మా అందరికి తోడుగా ఉంచండి. ఈ పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.